సొంతింటి నిర్మాణం అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక కళ. ఆ కళను సాకారం చేసుకోవడానికి చాలామంది అహర్నిశలు కష్టపడతారు, సంపాదిస్తారు. అయితే సంపాదించిన దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ రంగంలో పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కొంతమందికి అవగాహన ఉంటుంది, మరికొంతమందికి అవగాహన లేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కొంచెం డౌన్ అయినటువంటి నేపథ్యంలో సొంతింటి నిర్మాణం చేసుకోవాలనేటువంటి కళ ఎవరికైతే ఉంటుందో వారికి ఇదే సరైనటువంటి సమయం అంటూ చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు గనక ఇప్పుడు సొంతింటి నిర్మాణం చేపట్టాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 25 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. సొంతింటి నిర్మాణం కోసం పాపం చాలామంది అహర్నిశలు కష్టపడుతుంటారు. కష్టపడగా వచ్చినటువంటి డబ్బుల్ని ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్ అయింది కదా మేడం. ఇప్పుడు కొనాలి అనుకునే వాళ్ళకి ఇది సరైన సమయం అంటూ చాలామంది చెప్తున్నారు. ఎక్కడ కొంటే మంచిది, ఎలా కొంటే మంచిది, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అంటే? ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక ఇల్లు అయితే ఉండాలి. మొన్న కోవిడ్ టైంలో అది బాగా అర్థమైంది. ఎంత దారుణమైన విషయం అంటే, మామూలుగానే డెడ్ బాడీని ఇంటికి తీసుకురానివ్వరు, కోవిడ్ టైంలో తీసుకురానివ్వలేదు. కోవిడ్ అయిపోయిన తర్వాత చనిపోతే కూడా ఈ ఇంటి ముందు, అంటే అంతకుముందు కూడా ఉండేది ఇది, ఈ స్టిగ్మా. రెంటెడ్ హౌసెస్ వాళ్ళు ఎక్కడో బయటనే చేసుకోవాలి, ఏదైనా కార్యక్రమాలు క్రతువులు చేసుకోవాలంటే కూడా ఎక్కడో సత్రాల్లో చేసుకోవాలి, ఇంటి దగ్గర చేయటానికి వీల్లేదు అనే కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. అపార్ట్మెంట్లు అయితే అపార్ట్మెంట్లు, ఓనర్స్ అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇండిపెండెంట్ హౌస్. నాకు ఎప్పుడూ ఒకటి అర్థమయ్యేది కాదు. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నాం. అద్దెకుంటుంటే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఓనర్కి, టెనెంట్కి ఒక ప్రాపర్టీని అమ్ముకోలేరు తప్పితే మిగతా అన్ని రైట్స్ వీళ్ళకి ఎన్ని రైట్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా అన్ని రైట్స్ ఉంటాయి. వీళ్ళు రెంట్ కడతారు, మెయింటెనెన్స్ కడతారు, కానీ ఆ ప్రాపర్టీని మూవ్ అమ్మలేరు ఎవరికి. చట్టరీత్యా నేరం అది. చట్టరీత్యా నేరం కాని పని ఏంటి? రెంట్ ఇచ్చి ఇంట్లో ఉంటున్నావు, నీకు రైట్స్ లేకపోవడం ఏంటి? అయినా కానీ కొంతమంది మూర్ఖులు ఉన్న చోట కొంతమంది ఓనర్లు వాళ్ళ జీవితం మొత్తానికి సంపాదించుకునే ఒక అపార్ట్మెంట్ చూసుకొని వాళ్ళకి అసలు ఎక్కడ ఆ అపార్ట్మెంట్ కూడా లేని వాళ్ళు అంటే ఎంత చులకనంటే అంత చులకన అనమాట. ఇక చాలా విచ్చలవిడిగా బిహేవ్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు, ఇంటి ఓనర్లు వేధించినప్పుడు ప్రతి వ్యక్తికి అనిపిస్తుంది, నాకు ఇల్లుంటే బాగుండేది. ఇల్లుండి వేరే ప్లేస్లో ఉండాల్సి వస్తే ఆ ప్రైడ్ కూడా వేరే ఉంటుంది. మళ్ళీ నాకు పలానా చోట ఇల్లుంది, ఇది నేను అవసరానికి అద్దెంట్లో ఉంటున్నాను అనేది. అసలు ఇల్లే లేని వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి కూడా ఒక రకంగా ఇల్లు కొనుక్కోవాలి అని అనిపిస్తుంది. సరే, ఇల్లు కొనుక్కోవాలి అనిపిస్తే మనకి సోర్స్ ఏంటి? ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. కొంతమంది స్తోమత లేకపోయినా ఇల్లు కొని అంతకుముందు ఉన్న కొద్దో గొప్ప ఆస్తులు కూడా అమ్ముకున్న వాళ్ళని చూశాను నేను కొంతమందిని. అస్సలు ఇల్లు అనేది ఒక రకంగా ఒక మానసిక స్థైర్యం. దానికోసం మనం తట్టుకోలేనన్ని అప్పులు చేయడం, భరించలేనంత భారాన్ని నెత్తి మీద వేసుకోవటం కరెక్ట్ కాదు. అసలు ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచన ఉండడం వేరు, అవకాశం ఉండడం వేరు, పరిస్థితులు వేరు, డిఫరెంట్గా ఉంటాయి. అందుకని మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు, స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కోవడం కరెక్టు. ఓకే. ఎందుకంటే మీరు ఇల్లు కొనుక్కుంటే
ఎంతో కొంత లోన్ తీసుకుంటారు. అందరి దగ్గర ఏదో ఒక ఆస్తి, స్థిరాస్తి అమ్మి మళ్ళీ ఇంకొక ఆస్తి కొనడం అందరికీ కుదరొచ్చు, కుదరకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే పేరెంట్స్ ఏదన్నా ఆస్తులు ఇస్తే అవి అమ్మేసేసుకుని ఎలాగో మనం ఇక్కడ సెటిల్ అయిపోయాం కాబట్టి ఇక్కడ కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా లోన్ పెట్టి ఇల్లు తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని డబ్బులు మిగులుతాయి. అప్పుడు అవి మనం కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళి లీగల్గా బాగున్న సైట్ ఏదైనా కొనుక్కోవాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఈ లోన్లు మేము భరించలేము, ఈ నెల ఇన్స్టాల్మెంట్లు, ఈ గోలంతా ఎందుకు మాకు, ఈ తలనొప్పి ఎందుకు, ఉన్న డబ్బులతోటి ఇల్లు అపార్ట్మెంట్ కొనేసుకుంటాము అంటారు. ఇది ఒక రకంగా చాలా అనాలోచితమైన చర్య. ఓకే. ఎప్పుడైనా జీవితంలో పెయిన్ లేనిదే గెయిన్ ఉండదు. కష్టపడాల్సిందే. ఆస్తి ఉన్నోళ్ళైనా కష్టపడాలి, ఆస్తి లేనోళ్ళైనా కష్టపడాలి. అందుకోసం నేను చెప్పిన ప్లానింగ్ ఉంది కదా, ఊర్లో ఏదన్నా అమ్మేసుకుంటారు, వాటాకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో అవసరం అనుకుంటే డౌన్ పేమెంట్కి ఇంత కొంత కట్టి మిగతా డబ్బులతో ఎక్కడన్నా కొంచెం ఊరు చివర్లో ల్యాండ్ కొనుక్కుంటే ఈలోపు మనం ఈ అపార్ట్మెంట్ ఇన్స్టాల్మెంటు, మనం ఇంట్లో ఉంటే రెంట్ కడతాం కదా, ఈ రెంట్కి ఇంకొన్ని డబ్బులు వేస్తే ఇన్స్టాల్మెంట్ వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆ కొన్ని డబ్బుల్లో కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, వడ్డీ మీద ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు మనము ఇల్లు రెంట్కి తీసుకున్నప్పుడు, ఇంటికి లోన్ తీసుకున్నప్పుడు లోన్ డబ్బులు రీపే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఇంత, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని కడతాం. ఆ ఇంట్రెస్ట్ పైన మనకి రాయితీ దొరుకుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ దొరుకుతుంది. అంటే మనం ఈ లోన్ తీసుకోలేదనుకోండి, మన శాలరీలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు మన శాలరీలో నుంచే కట్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్. ఆ కట్ అయ్యే ఇన్కమ్ ట్యాక్స్ ఈ వడ్డీకి పోయిందనుకోండి, మనకి ఒక రకంగా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ దొరికినట్టే కదా. ఇప్పుడు 80C కింద మనకి హెల్త్కి కొంత, ఎల్ఐసి పాలసీలు ఉంటే కొంత, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఉంటే కొంత మనకి ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. అదే వాటితో పాటు ఈ ఇంటికి సంబంధించిన ఇన్స్టాల్మెంట్లో ఉండే వడ్డీ కూడా యాడ్ అయ్యింది అనుకోండి, ఆ డబ్బులు మనకు మిగిలినట్టేగా. ఒక 20 సంవత్సరాల తర్వాత, లేదు ఒక 15 సంవత్సరాలు లోన్ పెట్టుకున్నాం అనుకోండి, మనము ఈ 15 సంవత్సరాల తర్వాత ఈ అపార్ట్మెంటు మిగిలిపోతుంది మనకి, అక్కడ స్థలము మిగిలిపోతుంది. ఈలోపు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ ఉద్యోగాల కోసమో, లేకపోతే వాళ్ళ ఉన్నత చదువుల కోసమో, లేదంటే పెళ్ళిళ్ళ కోసమో ఆ ఊరి చివరినున్న ఫ్లాట్ అమ్మితే గనక మనకి కొంచెం ఆర్థిక భారం మన మీద తగ్గుతుంది. అందుకని ఎవరైనా సరే అవకాశం ఉంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇల్లు కొనుక్కోండి. ఇది ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఖచ్చితంగా చేయాల్సిన పని. ఓకే. అంతేగాని నాకు ఒక ఆస్తి చాలు, నేను ఎక్కువ రిస్క్ పెట్టుకోను, ఈ తలనొప్పులు నేను పెట్టుకోను అనుకుంటే, ఒక 20 ఏళ్ల క్రితం మధురానగర్లో స్క్వేర్ ఫీటు 950 రూపాయలు ఉండేది. 500 రూపాయల నుంచి కూడా ఉండేవి. అవి మరి సౌకర్యాలు తక్కువ ఉన్నాయి. 950 రూపాయలది ఇవాళ మధురానగర్లో కొత్తది కొంటే గనక 10,000 ఉండే ఏరియాలో ఆ రోజు 950కి దొరికింది. అప్పుడు తీసుకున్న వాళ్ళు, అప్పుడు తీసుకున్న ఏదైతే ఉందో అసలు ఇన్స్టాల్మెంట్ చాలా తక్కువ కదా. 20 ఏళ్ళకి ఆ ఇన్స్టాల్మెంట్లు కట్టడం అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, మిగిలిపోతుంది ఫ్లాట్. మిగిలిపోతే 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా దాని రేటు దానికి వస్తుంది. అంటే మీరు ఇంతకాలము మీరు కట్టిన డబ్బులకి మీ ట్యాక్స్ బెనిఫిట్, మీ ఇంటద్దె కవర్ అయిపోయింది, మీకు ప్రాపర్టీ మిగిలిపోయింది. అందుకని సరే, అది పాత కథ. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగంలోకి ప్రవేశించగానే ఇల్లు తీసుకోవడము అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని.